హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉండింటారు కదా! అవునండి. ఆలూతో కర్రీసే కాకుండా ప్రింట్ కూడా వేసుకోవచ్చనమాట. ఇలాంటి ప్లెయిన్ శారీస్‌ల మీద గానీ, చున్నీల మీద గానీ అది ఎలా వేయాలో ఈ వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్‌గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా! నేను వైట్ కలర్ దుప్పట్టా తీసుకున్నాను. నేను ఇక్కడ 3 ఆలూస్ చూపిస్తున్నాను కదండీ! మనకు సరిపోయిన సైజుని ఫస్టే తీసుకోవాలనమాట. మనకు ఏ సైజులో కావాలి ప్రింట్ అనేది చూసుకొని, ఆ సైజుకి సరిపోను ఆలూని తీసుకోవాలి. నాకైతే ఇక్కడ ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఈ 3 సైజులలో ఈ సైజ్ అయితే సరిపోతుందనమాట. అందుకే నేను ఈ ఆలూని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఆలూని కొంచెం పైభాగం ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన షేప్ ఏ విధమైన ప్రింట్ కావాలని ఏ షేప్‌లో ప్రింట్ కావాలనుకుంటామో ఆ షేప్‌లో ఫస్ట్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను డ్రా చేసిన షేప్ అనేది అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఆలు అనేది చాలా తడిగా ఉంటుంది కాబట్టి మనం దేనితో దానిపైన ఏది పడదనమాట. అందుకే నేను డ్రా చేసింది అసలు కనిపించలేదు. మీకు డీప్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడ దిల్ షేప్ అనేది నేను డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఒక చాకుని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్స్ పెట్టేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఆ షేప్ని నీట్గా హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆలూని ఈ సైడ్ భాగంలో హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేసుకోవాలి. ఆ షేప్ వచ్చేటట్టుగా మీకు చెప్పిన దానికంటే చూసింది ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా ఆ షేప్ మనం ఇప్పుడు దిల్ షేప్ తీసుకున్నాం కదండి, ఆ షేప్ వచ్చేటట్టు ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చేటట్టుగా కట్ చేసేసుకోవాలి. ఫస్టే చూసుకోవాలన్నమాట షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదా అనేది, లేదంటే ప్రింట్ అనేది సరిగా రాదు. చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా మనం డ్రా చేసుకున్న షేప్ అనేది నీట్గా కట్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువగా కట్ చేసేసుకోవాలి. ఇవి ఫైనల్గా వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆలు అనేది ఇలా వచ్చేసింది. దానిపైన నేను ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నాను, అక్లారిక్ కలర్ పెయింట్. ఇది ఏ లేడీస్ కార్నర్లో అయినా దొరికిపోతుంది అనమాట. ఫస్ట్ అనేది ఇక్కడ నేను ట్రై చేసి చూస్తున్నాను మంచిగా వస్తుందా లేదా అని. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ న్యూస్ పేపర్ వేసాను అనమాట. న్యూస్ పేపర్ పైన ఈ దుప్పట్టా అనేది వేశాను. ఎందుకంటే ఇది చాలా పలుచగా ఉంటుంది కదా, కిందికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకనే ఫస్ట్ న్యూస్ పేపర్ వేసి దానిపైన ఈ చున్నీ అనేది నీట్గా వేసేసుకున్నాను. తర్వాత మన ఆలు పైన పెయింట్ వేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ప్రింట్ వేసేసుకోవడమే. ఆలుని కొంచెం ప్రెస్ చేసేసి తీసామంటే మనం పర్ఫెక్ట్గా మన షేప్ అనేది అటు ఇటు కదలకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి చాలా సింపుల్, ఈజీ ఇది వేయడం కూడా. మనకు నచ్చిన షేప్ని వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా ప్రింట్ వేసేసాను. దీనికి ప్రతిసారి బ్రష్తోన పెయింట్ అనేది ఆలుకి అప్లై చేయాలండి, లేకపోతే రాదు. ఒకసారి ట్రై చేసి చూశాను, అసలు ప్రింట్ అనేది డార్క్గా రాలేదన్నమాట. అందుకని ప్రతిసారి పెయింట్ అనేది ఆలు పైన వేసినట్టయితేనే ప్రింట్ అనేది నీట్గా డార్క్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ దిల్ షేప్ అనేది ఎక్కడ కూడా మిస్ కాకుండా. మొత్తం ఫైనల్గా ఇక చూడండి ప్రతిసారి ఆలూకి పెయింట్ అనేది వేయాలి. అలా వేయొద్దు అనుకుంటే ఒక స్పాంజ్ తీసుకొని ఆ స్పాంజ్ పైన మనం తీసుకున్న కలర్ పోసేసి దానిపైన ఈ ఆలూని ప్రెస్ చేసి పెట్టినట్టు మళ్ళీ డిప్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు ప్రింట్ అనేది ఈజీగా వస్తుంది. ఒక్కొక్కసారి మనకు నచ్చిన ప్రింట్ శారీస్ అనేటివి మార్కెట్లో దొరకకుండా ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలా ప్లెయిన్ శారీ తీసుకొని మనకు నచ్చినట్టుగా ఏ షేప్లో అయినా ఈజీగా ప్రింట్ అనేది వేసేసుకోవచ్చు. ఇది నేను చున్నీ పైన వేసానండి. చున్నీ పైన కాకుండా ప్లెయిన్ శారీ పైన కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ దిల్ షేప్లో వచ్చే శారీ అనమాట. అది కాకుండా మనం మార్కెట్లో దొరికే కాస్ట్ కన్నా కూడా తక్కువ బడ్జెట్లో మనం ఇలా శారీని డిజైన్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ మొత్తం ప్రింట్ అనేది వేసేసాను. ఇది వాష్ చేస్తే అస్సలు పోదండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అస్సలు పోదు వాష్ చేసినా కూడా ఈ ప్రింట్ అనేది. ఇక్కడ నాకు హాఫ్ బాటిల్ కంటే చాలా తక్కువ పడింది, శారీకి అయితే ఎక్కువ పడవచ్చు. ఇక్కడ డ్రై అవ్వడానికి పెట్టేశానండి. ఇక్కడ చూసారు కదా, నేను ఈ లేస్ అనేది నా దగ్గర ఈ లేస్ ఉందనమాట. దీన్ని మొత్తం చుట్టూ కుట్టేసుకున్నాను ఇంకొంచెం లుక్ బాగా రావడానికి. ఇక చూసారు కదా, నేను ఇది చున్నీ అనేది ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది.
చూడండి చాలా బాగుంది. ఇక్కడ మీకు వేసుకొని కూడా చూపించాను చూడండి. ఇది 50 రూపీస్ చున్నీ అని ఎవరైనా నమ్ముతారా? చూడండి ఇది నేను 50 రూపీస్కే తీసుకున్నాను. ఈ విధంగా నేను గ్రాండ్ లుక్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట ప్లెయిన్ చున్నీతోన. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.